పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుండి 40 వచనాల వరకు మనం చదవాలి. కానీ సమయం కొద్దిగా ఉంది కనుక మనం ఒక 33 వచనాల వరకు లేక 34 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 35 వచనాల వరకు. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేతనయ్య గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఒక మనుషుడు ఎన్నడను కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఉంచారు. చిన్న మాట ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు నాయన. ఈ దినం ధ్యానం కొరకై సిద్ధపరచబడిన ఈ లేఖన భారం ఎత్తిపట్టి నాతో మీరే మాట్లాడండి. వినే చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. క్రీస్తు యేసు నామం పేరిట స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. మంచిది ప్రభువు ప్రియులారా, ఈ సందర్భంలో మనం చదువుకున్న ఈ భాగం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడడానికి సరిగ్గా 5 రోజుల ముందుగా, అనగా శుక్రవారం ఆయన సిలువ వేస్తారు అనగా ఆదివారం, దానికి ముందున్నటువంటి ఆదివారం రోజున ఏమి జరిగిందో ఆ భాగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆయన శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు రోజు, అంటే ముందు 5 దినాలు, వారంలో మొదటి దినం, విశ్రాంతి దినం గడిచిన తర్వాత మొదటి దినమైన ఆదివారం రోజున ఈ సంఘటన జరిగింది. ఆయన బేతనయ్య అనే 2 గ్రామాలకు సమీపంగా ఉన్నాడు. అలా సమీపంగా ఉన్నప్పుడు ఆయన 2 శిష్యులను పిలిచి, మీరు ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామము బేతనయ్య. ఆ గ్రామంలోనికి వెళ్ళి, ఆ గ్రామంలో మీరు వెళ్ళగానే కట్టివేయబడినటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. దాన్ని కట్టేసి ఉంటారు. ఆ కట్టివేయబడిన దాన్ని విప్పి మీరు నా దగ్గరకు దాన్ని తోలుకొని రండి. మీరు దాన్ని విప్పుచున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకు విప్పుతున్నారు ఈ గాడిద పిల్లను అని అడిగితే అప్పుడు మీరు చెప్పాలి, ఇది ప్రభువునకు కావాలి, ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావాలి అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఇస్తారు, తోలి పంపిస్తారు అని. అలాగే ప్రభువు చెప్పినట్టుగానే వారు గ్రామంలోకి వెళ్ళగానే వారికి గాడిద పిల్ల కనబడింది. అది కట్టేసి ఉంది. దాన్ని విప్పుతూ ఉండగా కొంతమంది వచ్చి అడిగారు, ఎందుకు విప్పుతున్నారు దీన్ని అని. ఇది ప్రభువు కావాలి, ప్రభువు తెమ్మన్నాడంటే సరే తీసుకుపోండి అని చెప్పారు అన్నమాట. అలాగే దాన్ని తీసుకొని వచ్చి ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు. దాని మీద వస్త్రాలు పరిచారు, ఆయన ఎక్కించారు, దాన్ని వీధుల్లో నడిపించారు. ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని వస్తూ ఉండగా దారి పొడవున వస్త్రాలు పరుస్తూ వచ్చారు ప్రజలు. కొంతమంది అయితే ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు నరుక్కొని వచ్చి ఆ పచ్చగా ఉన్నటువంటి ఆ మట్టలను పరుస్తూ వచ్చారు రోడ్డు మీద. ఆ బట్టల మీద, ఆ మట్టల మీదగా ఈ గాడిద పిల్ల నడుస్తుంటే దానిపైన ప్రభువు కూర్చొని ఉండగా ఆ జన సమూహము, ప్రజలందరూ కూడా ప్రభువు పేరట వచ్చే ఈ రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగును గాక అంటూ కీర్తనలు పాడుతూ
స్తుతిస్తూ ఆరాధిస్తూ జయ జయ ధ్వానాలు చేస్తూ హోసన్నా హోసన్నా అంటూ ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఊరేగిస్తూ స్తుతిస్తూ ఆ వీధుల్లో ఆయనను గాడిద మీదుగా తీసుకొని వస్తా ఉన్నారు. అలా ఆయన యెరూషలేమునకు ఆయన సమీపిస్తూ వచ్చాడు. ఇది జరిగినటువంటి సంగతి. ఆయన యెరూషలేములోనికి వెళ్ళక ముందుగా, యెరూషలేములో ఆయన అప్పగింపబడక ముందుగా జరిగినటువంటి సంఘటన. దీనిని మనం ఇక్కడ చదువుకున్నాం. అలాగే వారు స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఆ గుంపులో పరిశీలనబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఓ బోధకుడా, నీ శిష్యులు ఎందుకు ఇలాగ గోల చేస్తారు, కేకలేస్తారు? కాస్త వాళ్ళను నోరు మూసుకొని ఉండమని చెప్పొచ్చు కదా, వాళ్ళని అదుపు చేయి, వాళ్ళని అరవద్దు అని చెప్పు, గద్దించు అని అంటే ప్రభు అన్నాడు, వీరు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పండి. మీరు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తారు. అలాగూ ఆ రోజున జరిగిన సంగతి. ఇది అక్కడ చరిత్ర జరిగిన విషయం. ఇందులో నుంచి మనం ఆత్మీయమైన పాఠాన్ని కొద్ది సమయం ఆలోచన చేద్దాం. ఒక 7 సంగతులు ఈ పాఠం ఇందులో నుంచి మన ఆత్మీయంగా నేర్చుకున్నాం. ఈ జరిగిన యథార్థ సంఘటనల నుండి 7 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. రండి, లూకాసు వార్త 19వ అధ్యాయం మనం 29వ వచనం నుండి చదువుతూ వచ్చాము. మనము మన ఆధ్యాత్మిక ధ్యానం కొరకు కావలసిన విషయాలను అలా జ్ఞాపకం చేసుకుంటూ 30వ వచనం, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ప్రియులారా, ప్రభువు చెప్తున్నాడు తన శిష్యులను పిలిచి, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్తే అక్కడ మీకు కట్టబడిన గాడిద పిల్ల కనబడదు. గాడిద పిల్ల ఏంటది? గాడిద పిల్ల. దాన్ని విప్పి మీరు తోలుకొని రండి అని చెప్పాడు. విప్పి తోలుకొని, అది దాని మీద ఎవరు ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదంటే, ఇంకా దానిని అంటే పని కొరకు ఎవరు ఉపయోగించలేదు, దానిని సాధనంగా ఉపయోగించలేదు. అది అంటే కొత్తది, ఇంకా పని కొరకు అది కొనసాగించబడినది కాదది, కట్టబడి ఉంది. అది దాన్ని విప్పి తోలుకురండి అని చెప్పాడు. ఇక్కడ మనం ఆత్మీయ తలంపుగా ఆలోచన చేద్దాం. కట్టబడిన గాడిద పిల్ల ఎవరు తెమ్మన్నారు? ఎవరు తెమ్మన్నారు? ప్రభువు తెమ్మన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ప్రభువును ఆయనను ఒక పోలికతో పోల్చాడు కదా. ప్రభువు ఒక పోలికగా కనబడతాడు మనకి. బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభువుని గురించి ఏమన్నాడు చెప్తారా? ఏమన్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభువుని చూసి ఏమన్నాడు? ఆయన బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువుని గూర్చి ఏమని చెప్పబడిందంటే, ఆయన దేవుని గొర్రె పిల్ల. దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని గొర్రె పిల్ల ఎందుకు వచ్చింది ఈ లోకానికి అంటే, వధించబడడానికి కదా, వధించబడడానికి వచ్చింది ఈ లోకానికి. ఆయన వధించబడ్డాడు ఒకేసారి. ఆ వధించబడిన తర్వాత ఆ వధించబడిన ఆయన రక్తము సర్వలోక పాప పరిహారం కొరకు ప్రోక్షించబడింది. ఆ ప్రోక్షింపబడిన రక్తమును చేత పట్టుకొని ఆయన అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములోనికి వెళ్ళి అక్కడ మన కొరకు నిరంతరము యాజకత్వము చేస్తున్నాడు. పరలోకములో ఎట్లున్నాడు ఆయన? ప్రకటన గ్రంథంలో ఉంటది, వధింపబడిన గొర్రె పిల్ల. వధింపబడిన గొర్రె పిల్ల పరలోకంలో మనకు కనబడతాడు. గొర్రె పిల్ల అంటే నిజంగా గొర్రె పిల్లని కాదు,
గొర్రెపిల్లలాగా ఆయన ఉంటాడని కాదు, ఆయన గొర్రెపిల్లగా పోల్చబడ్డాడు కదా. అలాగైతే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆ ప్రభు ఈ లోకానికి దిగి వస్తే ఆ గొర్రె పిల్లకు గాడిద పిల్ల కావాల్సి వచ్చింది కదా. గొర్రె పిల్ల గాడిద పిల్ల మీద ఎక్కడానికి, దాని మీద ఊరేగడానికి, దాని మీద ప్రయాణం చేయడానికి గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్లను తెమ్మన్నాడు. మరి గాడిద పిల్ల ఎవరు? గాడిద పిల్ల ఎవరు? గొర్రె పిల్లల కాకముందు మనము గాడిద కదా. ఒక భక్తుడు అంటాడు, నేను గాడిద కదా. గాడిద అంటే అర్థం ఏంటంటే బరువులు మోసేది కదా. గాడిని దేనికి ఉపయోగిస్తారు? బరువులు మోయడానికి, పని చేయించడానికి కదా. బరువైన వస్తువులు మోసేది అది గాడిద. అప్పుడు గాడిద చాకరి కదా, గొడ్డు చాకరి అంటుంటారు. గాడిద అంటే భారాన్ని మోసేది అని. అట్లయితే మనము గాడిదలము అంటే పాపం అనే భారాన్ని మోసేవాళ్ళం. పాప భారం మన నెత్తి మీద ఉంది, మన భుజాల వీపు మీద ఉంది పాపం అనే భారం. దాన్ని మోస్తున్న వాళ్ళంగా ఉన్నాం. అయితే ఈ గాడిద ఎట్లుండట? కత్తి వేయబడి కదా, కత్తి వేయబడిన గాడిద, కట్టబడిన గాడిద. కట్టబడడం అంటే బంధించి ఉండడం, ఎటు పోకుండా ఉండడం. అట్లయితే పాప భారాన్ని మనము మోస్తూ అనుభవిస్తూ కట్టివేయబడి ఉన్నాము అన్నాడు. ఎట్లా కట్టివేయబడ్డాం మనం? చూడండి, లోకాసువార్తలోనే 13వ అధ్యాయం, లోకాసువార్త 13వ అధ్యాయం 16వ వచనం. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి, ఏ కట్లు? సాతాను బంధించిన కట్లు. అక్కడ 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ ఉంది. ఆమె 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయి ఉండగా, అంతకు ముందు బాగానే ఉండేది, ఆమె బాగానే నిలబడేది, బాగానే పనిచేసేది. ఎందుకో ఆమె నడుము సడన్ గా ఏమైపోయిందట? వంగిపోయింది. వంగడం ఇంకా ఆమె పైకి లేవల, అలాగే ఉండిపోయింది. ఎన్నేళ్ళట? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల పాటు నడుము వంగిపోయి ఉంది. ఆ రోజు ఆ సమాజ మందిరంలోనికి యేసు ప్రభు వెళ్ళి ఆమెను చూసి అన్నాడు, ఇదిగో చూడండి ప్రజలారా, ఈమె 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయింది. ఎందుకో తెలుసా? సాతాను ఈమెను బంధించి ఉంచడం చేత. సాతాను బంధించాడు, సాతాను కట్ల చేత బంధించాడు కనుక ఈమె నడుము వంగిపోయింది. ఇప్పుడు ఈమె నిటారుగా నిలబడాలంటే ఆ కట్ల నుండి విడిపించాలి, ఆ కట్లు విప్పాలి. అది అలాగైతే పాప భారాన్ని, పాపాన్ని మోస్తున్నటువంటి మనము సాతానుడు మరణం అనే కట్ల చేత మనలను బంధించాడు, బిగించి ఉంచాడు, తప్పించుకోవడానికి వీలు లేకుండా. అపవాది సాతాను బంధించాడు, సాతాను మనల్ని బంధించి ఉంచాడు. ఆ సాతానుడు పాపం అనే కట్ల చేత మనల్ని కట్టి పడేశాడు. దానిలో నుంచి విడిపించుకోవడం ఎవరి వల్ల కాదు. త్రాగుబోతు త్రాగుడనే కట్ల చేత బంధించబడ్డాడు, దానిలోంచి బయటపడడం వాని వల్ల కాదు, దాని వల్ల కాదు. కారణం ఏంటంటే అపవాది త్రాగుడనే కట్టు చేత కట్టేశాడు. ఇక చెప్పుకుంటూ వెళ్తే కదా, ఇదిగో మోసము, వ్యభిచారము, దొంగతనము, ఇంకా అసూయలు అనే కట్టులు, రకరకాల పాపపు కట్ల చేత ఆ సాతాను బంధించేశాడు, కట్టేశాడు. వాడు విప్పుకోవడానికి వీలు లేకుండా. ప్రభు మనం రక్షించక ముందు మనమున్న స్థితి కట్టివేయబడిన స్థితి. కట్టేయబడ్డాం, సాతాను కట్టివేశాడు. వాడి వలలో చిక్కించేసుకున్నాడు, కట్టేశాడు.
ఎన్నో రకాలైన కట్ల చేత కదా, బూతులు, పోకిరి మాటలు, అసూయలు, మద్దతులు, అల్లరులు కదా, కామ వికారపు చేష్టలు, ఇక చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైన కట్లు ఉన్నాయి, అపవాది కట్లు. వాటన్నిటి చేత వాడు మనల్ని కట్టేశాడు. అయితే కట్టబడిన గాడిదగా ఉన్న మనలను ఆయన విప్పి తోలుకొని దేవునికి స్తోత్రం కలిగినగా. గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభు కట్టబడిన గాడిదలమైన మనలను విప్పడానికి తన సేవకులను పంపించాడు. అవును, ఆయన తన దేవుని సేవకులను ఎంతో మందిని పంపించగా వారు విడుదల కొరకైన సువార్తను, విమోచకుని వార్తను మనకు ప్రకటించినప్పుడు ఆ కట్ల నుండి మనం విడిపించబడ్డాం. ఆ కట్ల నుండి మనం విడిపించబడ్డాం. చూడండి ఎంత అద్భుతం. కట్టబడిన గాడిదలు ఆయన మనల్ని విప్పి తోలుకుంటాం. విప్పు తోలుకొని రండి అన్నాడు. అవును, ప్రభు మనల్ని విప్పాడు కదా, కట్ల నుండి ఆయన మనం విడిపించాడు. మొదటి మాట, ఈ మాటను మనం గమనిస్తాం. సాతాను బంధించిన కట్ల నుండి ఆయన మనలను విడిపించాడు. మరణ బంధకములు అంటాడు దావీదు భక్తుడు కదా, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. మరణ పాశము అంటే మామూలుగా ఆయన చెప్తుంటారు, యముడు యమపాశం అంటుంటారు కదా. అంటే ఆ యమపాశం వదిలితే ఇక అది మనిషి ప్రాణాన్ని, మనిషి ఆత్మను తీసుకురాకుండా వెనక్కి రాదటది. ఆ యమపాశములో చిక్కుకున్నట్లుగా మరణ పాశములలో మనుషులు కదా నాశనము, యుగయుగాలు తగులబడే అగ్నిగుండానికి కట్టబడినటువంటి వారి ఉంటే ప్రభువు ప్రేమించి మనలను విడిపించాడు. ఆయన ఉన్నాడు, దాన్ని విప్పి తోలుకొని. మొదటి మాట ఆయన విప్పాడు, మనల్ని విప్పడానికి సేవకుని పంపించాడు. గాడిదలు కట్టబడ్డానికి ఆయన మనం విప్పించాడు. అయితే రండి రెండో మాట, అక్కడ 31వ వచనం, మీరెందుకు దీనిని విప్పుచున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు ప్రభువుకు కావాలని చెప్పారు. అలాగే జరిగింది కదా. 33వ వచనం, ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమాని, మీరు గాడిద పిల్లలు ఎందుకు విప్పుచున్నారు అని అడిగారు. వినండి, కట్టబడి ఉన్న మనల్ని విప్పడానికి పంపించాడు దేవుడు. తన సేవ మనం విప్పబడాలి, అది ఆయన ఉద్దేశం. మనం విప్పబడుతుంటే ఆ సాతాను కట్ల నుండి, అపవాది తంత్రాల నుండి, బంధించబడే స్థితి నుంచి మనం విడిపించబడుతుంటే అడ్డుకునే వాళ్ళు ఉన్నారు. 18 సంవత్సరాలు సాతాను చేత బంధించబడిన ఆ స్త్రీని విశ్రాంతి దినాన ప్రభు బాగు చేస్తానంటే బాగు చేయడానికి వీల్లేదు. విశ్రాంతి దినం బాగు చేయడానికి వీల్లేదని ఆడుకుంటున్నారు, ఆటంకపరుస్తున్నారు. పూజ చేయగలవాడిని బాగు చేస్తారు, విశ్రాంతి అంటే వద్దంటున్నారు. కుంటివాడిని నడిపిస్తాను, వాడి కుంటితనం నుంచి నడిపిస్తాను, విడిపిస్తానంటే వద్దంటున్నారు. ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. అవునా? దేవుడు మనం విమోచించాలి, విడిపించాలి అని ఆశపడుతుంటే అడ్డుకునే వాళ్ళ లోపల అపవాది సంబంధులు. అవును, అపవాది సంబంధులు. మన విమోచన, మన విడిపించబడుట, మనము రక్షించబడడం ఓర్చుకోలేని సమాజం ఉంది కదా. మనం విప్పబడడం లేకుంటే విడిపించబడడం అనేది సాతానుడికి అసలు కొద్దిగా ఇష్టం ఉండదు. ఎందుకంటే బంధించింది వాడే కదా. వాడి కట్ల నుంచి తెంపుతుంటే ప్రభు వాడు ఒప్పుకుంటాడా? అడ్డుపడతాడు కదా, ఆటంకపడతాడు. మనం రక్షించబడడానికి మనకి ఎన్ని ఆటంకాలు ఒకసారి ఆలోచన చేయండి. రక్షించబడిన ఆ దినాలలో మనం ప్రభువుని నమ్ముకొని కొనసాగుతుంటే ఎన్ని ఆటంకాలు మనకు కలిగాయి. ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, కులస్తుల ద్వారా, కుటుంబాల ద్వారా, గ్రామం ద్వారా, సమాజం ద్వారా ఎన్ని ఆటంకాలు కదా. కొంతమంది అంటారు ప్రార్థన పోతే పోయేవాళ్ళే కానీ ఎందుకు
ఏది బాప్తీసం కదా. ఆ మునిగే సెక్షన్ నీకెందుకు? వెళ్ళి రా అంతే కదా. వెళ్ళి కూర్చో వాక్యం రా అంత బట్టికే. బాప్తీసం నీకెందుకు? ఎంతైనా విను, ఎంతైనా చేయి, ఏమైనా చేయి, పరలోకం నీకెందుకు? నువ్వు రావాల్సింది మాతో పాటు నరకానికి. ఇవాళ వినండి, ప్రభు నమ్ముకున్నామని మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి పోతారా? అలాగైతే కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని బ్రతిమాలి ఊరంతా ఒకసారి మందిరం ఒక్కసారి వచ్చి పోండి చాలు అని అనుకోవచ్చు. అది అలా సాధ్యమయ్యే పని కాదు. మన రక్షణను ఆటంకపరిచే వాళ్ళు సమాజంలో ఉన్నారు. అది మన ఇంటి వారి ద్వారా అయినా కావచ్చు, పొరుగు వారి ద్వారా అయినా కావచ్చు. అపవాది అవకాశం ఎవరినైనా ఉపయోగించుకుంటాడు అంతే కదా. ఎవరినైనా వాడుకుంటారు. ఎందుకు ఇప్పుతున్నారు, దీన్ని అడ్డుకున్నారు, ఆటంకపరిచారు కదా. మనం కూడా రక్షించబడడానికి అడ్డుకునే వాళ్ళు ఉంటారు. మీ ఇంటికి మేము రాం, మా ఇంటికి మిమ్మల్ని రానీయం కదా. అడ్డుకుంటారు. దేనికి? రక్షించబడండి. ఏ రక్షణ తెలుసండి? వాళ్ళు తగులుబడి అగ్నిగుండానికి పోయే నాశనకరమైన స్థలానికి పోకుండా తప్పించుకొని రక్షించబడి పరలోకానికి, మోక్షానికి, దేవలోకానికి, వైకుంఠానికి మనం పోదామంటే అక్కడి కాదు పోవలసి, నువ్వు మాతో పాటు నరకానికి రావాలి అని కదా లాక్కొని పోవడానికి లోక సంబంధులు అడ్డుకుంటారు. కానీ విశేషం ఏమంటే, ఎవరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎవరు మనల్ని. రెండవది, ఒకటి ఆయన మనల్ని విప్పి తోలుకురమ్మన్నాడు, మనం విడిపించడానికి పంపించాడు. రెండవది, మన విమోచన విషయంలో ఆటంకాలు కలిగి కదా, సమస్యలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి. అయినా ప్రభు మనల్ని వదిలిపెట్టలేదు కదా. చూడు, అప్పుడు ఏమంటాడు ప్రభు? నా పేరు చెప్పండి. ఎందుకు విప్పుతున్నారంటే ఇది ప్రభువు కావాలని చెప్పండి. ఎవడు మిమ్మల్ని ఆపలేడు. మనం ప్రభువు వారమే. రోగపత్రిక 8 చెప్తాడు, ఆయన ముందుగా మనలను ఎరిగాడు, ఎరిగిన వాడు మనల్ని నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, పవిత్రపరిచాడు, మహిమ పరిచాడు. ఆయన నిర్ణయంలో మనం ఉన్నాం. ఎవరు మనలను ఆపలేరు. దేవుని చిత్తంలో ఉన్నబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. దేవుని ఏర్పాటులో ఉన్నాము కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన మనం రక్షించాలని నిర్ణయించుకున్నాడు కనుకనే ఈరోజు ఇక్కడ మనం రక్షించబడి ఆరాధిస్తున్నాం. లేకుంటే అందరి వలె లోకములో ఉండి నాశనములకు పరుగులెత్తే వాళ్ళమే. అపవాది ఆటంకాలు ఎన్ని పెట్టినా ఆయన వాటన్నిటినీ తీసివేశాడు. మనం రక్షించాడు కదా, విడిపించాడు. మనం ప్రభువుకు కావలసిన వాళ్ళు, ప్రభువుకు చెందుకున్నాము. అందుకే మనం ఆయన విడిపించాం. కట్టబడిన గాడిదను కట్లు విప్పడానికి అపవాది ఆటంకపరిచాడు, కానీ ఆయన పేరును బట్టి కదా, ఆయన పేరును బట్టి నేనే అని అంటే అంత దూరం వెళ్ళకలబడ్డారట కదా. ఆయన పేరు, ఆయన నామం ఉపయోగిస్తే ఎవరు ఆటంకం అపవాది ఏం చేయలేకపోయాడు. తర్వాత చూడండి, మూడవ విషయం, ఇంకొకసారి 35 వచ్చింది. దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఏం చేశారట? కట్ల నుండి విప్పారు, ఆటంకపరిచే వాళ్ళకి సమాధానం చెప్పారు, దాన్ని ప్రభు దగ్గరకు తోలుకొచ్చారు. ఏం చేశారంటే ఇప్పుడు దాని మీద బట్టలు వేశారు, ఆ బట్టల మీద ఆయనను ఎక్కించారు. వినండి, ఈ విప్పబడిన గాడిద తనను విప్పించిన, అంటే తనను విడిపించిన ఆయనను మోయడానికి సిద్ధపరచబడింది కదా.
తను విడిపించిన వారిని ఊరేగించడానికి కదా, మోయడానికి సిద్ధపడింది. ఇలా చెప్పుకుందాము, విడిపించబడిన మనం తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రభువుని మోయాలి కదా, మోయాలి. వస్త్రములను కప్పారు దాని మీద అంటే అర్థం ఏంటంటే అది తను తాను మరుగుపరుచుకొని, నేను కనబడకూడదు, గాడిదను నేను కనబడకూడదు, గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభు కనబడాలి, నా విమోచకుడు కనబడాలి, నేను కాదు నా ప్రభువే కనబడాలి అని ఆ గాడిద పిల్ల తగ్గించుకొని ప్రభువును మోస్తే ఈరోజు నీవు నేను కూడా మనల్ని విమోచించిన ప్రభువుని ఏం చేయాలి? మనం మోసేవారిగా ఉండాలి, ప్రభువుని మోయాలి. ఎట్లా మోయాలయ్యా? ఆయన మోయడానికి ఎక్కడున్నాడు అంటారా? ప్రభువుని మోయడం అంటే ఉదాహరణకు కొంతమంది కడుపు ఉబ్బిపోతుంది. ఏంటది? దానికి వాళ్ళు తెలుసుకున్న మాట ఎవరికొకరికి చెప్పేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు కదా. ఎవరన్నా నిద్ర రాదు, అటు ఇటు కొట్టుకులాడుతుంటారు, కాలు కుదురుగా ఉండదు, మనసు కుదురుగా ఉండదు. ఎట్లయినా సరే ఎవరికైనా సరే చెప్పాలి, చెప్పిన తర్వాత ప్రశాంతంగా అప్పుడు నిద్రపోతాను. అదే అంటుంటారు, మోసుకొచ్చే ఉంటుంది. ఏంటది? వర్తమానం, వార్త, సమాచారం. అవును, మనల్ని విడిపించిన ప్రభువుని గురించి వర్తమానం మనం ఇతరులకు చాటించేంత వరకు నిద్రపోకూడదు. అదే ప్రభువుని మోయడం అంటే కదా. మోసుకు రావడం, ఇదిగో లోక సంబంధమైన విషయాలు మోసుకొచ్చేది కాదు. మనం చేయాల్సింది ప్రభువుని గురించిన వార్త, మన విమోచకుని వార్తను మనం మోయాలి కదా. ప్రభువుని మనము మోయాలి, ప్రభువుని మనం మోసేవారిగా ప్రభువే కనబడాలి. పౌలు కూడా అంటాడు కదా, జీవించేవాడనైన నేను ఇక నా యందు క్రీస్తే జీవిస్తాను. పౌలు అనేవాడు నేను కాదయ్యా, ఇక ప్రభువే జీవిస్తున్నాడు. విడిపించబడిన గాడిదలమైన మనము మనల్ని విమోచించినటువంటి గొర్రె పిల్లైన యేసుక్రీస్తుని కనబరిచే వారిగా బ్రతకడమే ఆయనను మోయడం. అవును, మనం ఆయన ఊరేగించే, ఆయన మోసే గాడిదన. కొంతమంది కోపం రావాల్సింది, నేను ఎందుకు తన గాడిద? లేదు, ప్రభు ఎంత గొప్ప విడుదల మనకి ఇచ్చాడు కదా. రండి, దాని మీద ఆయన ఎక్కించారు. తర్వాత ఏం చేశారు? వెళ్ళుచుండగా బట్టలు దారి పొడుగునా పరిచి చాలు బట్టలు దారి పొడుగునా పరిచి. సువార్తలు ఇంకా ఈ సందర్భం రాయబడి ఉంది. మరొక సువార్తలు అంటాడు, అక్కడ మట్టలు, ఖర్జూరపు మట్టలు కూడా వాళ్ళు దారి పొడుగున పరిచారు. వస్త్రాలు భరించేవాళ్ళు వస్త్రాలు భరించారు. మట్టలు ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశంలో ఏమంటే ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్లు ఉండేవి అక్కడ. ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు మంచి ఫేమస్ అన్నమాట. ఆ మట్టలు తీసుకొచ్చి కొట్టుకొచ్చి ఆ దారి వెంబడి పరిచేవాళ్ళు. ఆ మట్టల మీద ఈ గొర్రె పిల్ల, ఆ గాడిద పిల్ల నడుస్తుంటే దాని మీద యేసు ప్రభువు వారు ఎక్కి వస్తా ఉన్నారు. అంటే ఈ మట్టలు పరవడం ఏమి సూచిస్తుంది అంటే, ఇదిగో వాళ్ళు అంటారు కదా, ప్రభువు పేరట వచ్చు రాజు, ఆయన రాజు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు అనే సాక్ష్యాన్ని ప్రకటించడం కొరకు వారు దారి పొడుగున వస్త్రాలు భరించారు. అట్లయితే ఈ గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని వస్తూ ఉండగా ఏం జరుగుతుంది? ఈయన రక్షకుడని, ఈయన రాజని, ఈయన విమోచకుడని, ప్రభువు పేరిట వచ్చిన వాడని సాక్ష్యము మారుమోగుతుంది కదా. సాక్ష్యం మారుమోగుతుంది. అట్లయితే వినండి, విడిపించబడిన గాడిదలుగా మనం
ప్రభువుని మోసుకుంటూ ఏం చేయాలట? సాక్ష్యాన్ని ప్రకటించాలి. ఆయన గురించిన సాక్ష్యం, ఆయన గురించిన సాక్ష్యాన్ని ప్రచురించడం. ఎట్లా? నన్ను విడిపించిన ప్రభువు అనే సాక్ష్యము వినబడాలి. ఉదాహరణకు సహజంగా శరీరంలో ఉన్నా కనుక ఏదో ఒక బలహీనతలు, రోగాలు మనకు వస్తాయి, సమస్యలు వస్తాయి కదా, రాక పోవు. వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదిస్తాం. రోగికి వైద్యుడు కావాలి కదా, వైద్యుడు అవసరం. వైద్యుడి దగ్గరికి వెళ్తాము, ఆయన ఏదో వైద్యం చేస్తాడు, బాగుంటుంది, నయం ఉంటుంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి! దేవుడు ఆ డాక్టర్ చేత బాగా మంచి మేలుకుంటాను, సంతోషంగా ఆరోగ్యంగా తిరుగుతాం. కొద్ది రోజుల తర్వాత మనలాంటి సమస్య మనకు తెలిసిన వాళ్ళు, మన ఇరుగు వాళ్ళు ఎవరికో వచ్చింది. ఏం చేస్తాం మనం? చెప్పండి. మనకు వచ్చిన బాధ మనకు నయమైంది, బాగా అయింది, హాస్పిటల్కి వెళ్ళాం, మనం బాగుగానే ఉన్నాం. మనకు వచ్చిన సమస్య లాంటిదే ఇంకొకరికి వచ్చింది. ఏం చేస్తాం మనం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదా, వాళ్ళ దగ్గర కూర్చొని, నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది, అయితే ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఫలానా హాస్పిటల్కి వెళ్తే ఆయన మంచిగా వైద్యం చేస్తాడు, నాకు బాగైపోయింది. నేను కూడా ఖచ్చితంగా ఈ మాట చెప్పమా? ఖచ్చితంగా. దీనికి ఏమైనా ఖర్చా? ఇది మనం వాళ్ళు ఏమైనా అడుగుతారా మనల్ని? మనమే తగులుకొని చెప్తాం. ఎందుకంటే మనం మేలు జరిగింది కాబట్టి కదా. మనం పొందుకున్న మేలును అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు చూసి వాళ్ళకి అవసరం కనుకనే ఆ వైద్యుని గురించి, ఆ హాస్పిటల్ గురించి మనం వాళ్ళకి చెప్పి అక్కడికి వెళ్ళేటట్లుగా ప్రోత్సహిస్తాం. వీలైతే ఏం చేస్తాం తెలుసా? నేను కూడా మీతో పాటు వస్తాను, నేను మాట్లాడతాను ఆ డాక్టర్తో, నేను మీకు చూపిస్తాను అని చెప్పి మరి మనం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు మేలు జరగడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకేదైనా వాళ్ళ మీద కోపతాపాలు, కక్షలు, పగలు ఉంటే తప్ప కదా, వాళ్ళు వస్తారులే అని వదిలేస్తే తప్ప నిజంగా మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు ఎవరైనా ఇవనే చేస్తారు. అట్లయితే పాపములను విడిపించబడి, అగ్నిగుండమును తప్పించబడి, పరలోక రాజ్యాన్ని ఉచితంగా పొందుకున్న మన వలే పాపములు నశించిపోతున్న వాళ్ళు, అగ్నిగుండానికి పరుగులెత్తుతున్న వాళ్ళు ఎందరో మన కండ్ల ముందు కనబడు. మన ఇంటిలో ఉండగా వారికి మనను విమోచించిన రక్షకుని గురించి సాక్ష్యం ఇవ్వద్దా? ఈ లోకంలో ఒక డాక్టర్ గురించే చెప్తామే, హాస్పిటల్ గురించే చెప్తామే, పాప రోగాల నుండి స్వస్థపరిచిన పరమ వైద్యుడైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యము ప్రకటించవలసిన బాధ్యత మన మీద కదా, విడిపించబడిన గాడిదలమైన మన మీద ఉంది. అవును, మన విమోచకుడి గురించిన సాక్ష్యం. బట్టలు పరిచారు, దాని మీద వెళ్తుందంటే సాక్ష్యము ప్రకటించబడుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏం జరుగుతుంది? సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంతేకాదు 37వ వచనంలో వారు సంతోషిస్తున్నారు కదా, శిష్యుల సమూహం అంతా కూడా సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నారు, ఆయన గురించి పాడుతున్నారు, అద్భుత కార్యాలన్నీ మహాశబ్దముతో ప్రకటిస్తూ దేవునికి స్తోత్రము చేస్తారు. ఆరాధన ఏం జరుగుతుందట? స్తుతి ఆరాధన జరుగుతుంది. సంతోషంతో స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఇలా చెప్తాం, విమోచించబడిన హృదయాలలో నుండి, విమోచింపబడిన వ్యక్తుల హృదయాలలో నుండి ఏమొస్తుంది చెప్పండి? స్తుతి ఆరాధన వస్తుంది. విమోచింపబడిన వారి హృదయాలలో స్తుతి ఆరాధన పెళ్లి ఉబుకుతుంది. భక్తుడు అంటాడు, నేను స్తుతించకుండా ఉండలేను. విమోచింపబడిన వారు ఆరాధింపకుండా ఉండలేరు. గంభీరమైన స్వరముతో
కదా, ఆయనను కొనియాడకుండగా ఉండలేరు. ఇక్కడ జరుగుతుంది అది. వాళ్ళు సంతోషంతో విమోచించబడిన వారు గొప్ప శబ్దంతో ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి, అద్భుత కార్యాల గురించి, వారి విమోచనను గురించి పాడుతున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. మా రక్షణకై నీకు స్తోత్రము అంటూ పాడుతున్నారు కదా పరిశుద్ధులు. అవును, రక్షించబడిన వారి హృదయాలు ఆరాధనతో నింపబడతాయి. ఆ ఆరాధన వ్యక్తపరచబడుతుంది. వాళ్ళు అలాగే చేస్తున్నారు ఆరాధన కదా. అవును, విమోచించబడిన మనం కూడా విమోచకుని గురించిన ఆరాధన మన హృదయంలో నుండి బయటికి వస్తాం. మరొక మాట చూద్దామా? మరొక మాట, అలాగే వారు ఆరాధన చేస్తుంటే, మనం ఆరాధిస్తుంటే 39వ వచనం, పరిసయ్యులు కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దించు అని చెప్తున్నారు. వీళ్ళు ఆనందంతో సంతోషంతో ఆరాధన చేస్తుంటే కొంతమందికి అసూయగా ఉందండి కదా. పరిసయ్యులు గుంపు అసూయ పరులు వీళ్ళకి అస్సలు గిట్టడల్లా. అవును కదా. కొంతమంది సంతోషం అసూయ పరులుగా అస్సలు నచ్చదు. ఇతరుల సంతోషాన్ని ఓర్చుకోలేని వాళ్ళందరూ అసూయ పరులే. వినండి, ఇతరులు సంతోషపడుతుంటే వాళ్ళ సంతోషంలో ఏకీభవించి ఆనందపడాలి తప్ప అసూయ పడకూడదు కదా. అసూయ పడకూడదు. ఇదిగో వీళ్ళు గొప్పగా ఆరాధన చేస్తుంటే ఈ పరిసయ్యులకు అసూయ వచ్చేసింది. అసూయ పరులైన వీళ్ళు బోధకుని దగ్గరికి, ప్రభు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా చూడు ఏంటి ఈ గోడంతా, ఎలా ఏంటిది, గమ్ముగా రావచ్చు కదా, ఏమన్నా పెద్ద పెద్దగా అరవాలా ఏంటి, నువ్వు ఎక్కినేమో గాడి పిల్లలు ఏదో పెద్దగా ఏదో జయ దములు ఉత్సాహంగా ఏదో పెద్ద యుద్ధాన్ని జయించి వచ్చినట్టుగా ఏమిటి కేకలు, కాస్త ఆపమని చెప్పు అంటే ఇలాగ ఆరాధికులను అసూయ పరులు ఆటంకపరుస్తారు. ఆరాధికులను అసూయ పరులు ఏం చేస్తారు? ఆటంకపరుస్తారు. దేవుని ఆరాధించకుండగా, దేవుని స్తుతించకుండగా ఆటంకపరిచేవాడు, అభ్యంతరపరిచేవాడు. ఏమిటయ్యా ఈ గోల కదా. ఏమిటి? నిజమే, ఈనాడు జరుగుతుంది ఇది. ప్రభుని ఆరాధించే ఆరాధికులను ఆటంకపరిచే మతోన్మాద శక్తులు దేశంలో పెట్టరేగిపోతున్నారు. ఇదిగో వారు అసూయ పరులు. అసూయ ఎప్పుడు వస్తుందంటే మనకు లేదు పక్కనోడుకు అప్పుడే వస్తుంది అసూయ. వానికి ఉన్నదేదో మనకు లేదు, అందుకే అసూయ. నిజమే. ఎందుకు క్రైస్తవుల మీద అసూయ, దేవుని ప్రజల మీద అసూయ ఈరోజు విచ్చలవిడిగా పెరిగిపోతుందంటే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? మనకు పరలోకం ఉంది కదా, మనకు రక్షణ ఉంది, పాతాళం తప్పించబడ్డా, మనము ప్రభువుతో కూడా స్వర్గంలో ఉంటాం. వాళ్ళకి అది లేదు కదా. ఏమి లేదు? పరలోకం లేదు. వాళ్ళ గడ్డి, వాళ్ళ గమ్యం పాతాళం, అగ్నిగుండం, విమోచనాలు. అక్కడ అయ్యో అయ్యో అనే కేకలు వాళ్ళకు ఉన్నాయి. ఈ భూలోకంలో ఆరాధనతో కేకలు వేసే మనకు అగ్నిగుండములో అయ్యో కేకలు వేయాల్సిన అవసరం లేదు. అందుచేత అసూయపరులైనటువంటి వాళ్ళు అగ్నిగుండంలో వాళ్ళు కేకలేస్తారు. మనం ఆనందంతో పరలోకంలో ఉండడం ఇష్టం లేక మన ఆరాధనను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తారు. కలిసి ఆరాధన చేయరు కదా. ప్రభుని ఆరాధించడానికి వాళ్ళు కూడా ఏకీభవించారు. వారు మధ్యలోనే ఉంటారు, గుంపులోనే ఉంటారు. కానీ ఏం చేస్తారు అనుకుంటారు కదా, ఇంట్లో కూడా పెడతాడట కంట్లో పుల్ల కదా. కంట్లో పుల్ల ఇంట్లో కూడా పెడతారు. గుంపులో ఉన్న వీళ్ళే గందరగోళాన్ని సృష్టిస్తారు, ఆటంకపరుస్తారు, ఆటంకాలుగా ఉంటారు. అవును, ఆరాధికులను కదా అసూయపరులు ఆటంకపరచాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితులు మనకు జరుగుతున్నాయి. తర్వాత ఏం జరిగిందో చూడండి.
వారిని చూసి ఊరకుండిన ఎడల వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయి ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో ఆ బోధకుడా వీళ్ళని ఆపమని చెప్పాయా అని ఆటంకపరుస్తుంటే ప్రభు అన్నాడు, వీరు గనక ఊరకున్నారనుకో, వీళ్ళు మౌనంగా ఉన్నారనుకో, రాళ్ళు కేకలేస్తాయి. ఇష్టమేనా మీకు? వీళ్ళు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ఆయన. బా, ఎంత అద్భుతమైన మాట అది. అంటే ఆరాధికులను ఆపడం ఎవరి తరం కాదు. ఒకవేళ మేము ఆపాం, ఇక్కడ ఆపేశాం, ఇక్కడ లేకుండా చేశాం అని సంబరాలు పడుతున్నారేమో, ఆయన రాళ్ళ చేత కూడా కేకలేస్తాడంట కదా. ఇలాగ చెప్పనివ్వండి, ఎలాగైనా ఎవరి ద్వారానైనా దేని మూలంగానైనా దేవుడు తన మహిమ పరుచుకోవడాన్ని కదా మానుకోడు కదా. ఆయనకు తనకు రావలసిన మహిమను ఆయనకు మాత్రమే చెందేటట్లు చేసుకుంటాడు. ఎలాగైనా సరే, ఎవరి మూలంగానైనా సరే కదా. రాళ్ళు కేకలేస్తాయంటే అర్థం ఏంటి? వీరు ఊరకుంటే రాళ్ళు కేకలేస్తాయంటే అర్థం ఏంటో తెలుసిన? రాతి గుండె వంటి మనుషులు కదా, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు కూడా కేకలేస్తారట. వాళ్ళు కూడా ఆరాధన చేసేటట్లు చేస్తాడు ఆయన. అవును, ఆరాధకులను ఆటంకపరిచే వాళ్ళని అన్నాడు, వీళ్ళే కాదు, వీళ్ళు నాటితే రాళ్ళు కేకలేస్తాయి. రాతి హృదయాలు గల వాళ్ళు కూడా ఆరాధన చేసేటట్లు చేయగలరు. వాళ్ళు కూడా ఆరాధిస్తారు. ఎవడు ఆపుతాడు? అవును పిల్లరా, దేవుడు మనల్ని ఆయన ఆరాధించే వాక్యం కదా, కట్టబడిన స్థితిలో ఉన్న మనల్ని విడిపించి ఆయన ఆరాధించే వారిగా మనల్ని ఆయన చేశాడు. మన ఆరాధన ఆపాలని అసూయపరులైన వాళ్ళు లోకంలో ప్రయత్నాలు చేస్తారు. ఆరాధికులను ఆపాలని, క్రైస్తవులను లేకుండా చేయాలి, ఆపాలి. వారి వలన ఏ పని? ఆయన కఠినులను కూడా, రాళ్ల వంటి వాళ్ళను కూడా ఆయన మెత్తని హృదయం గల వారిగా చేసి మార్పు చేయగలడు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలవాడు, శక్తి గలవాడు, సమర్థుడు ఆయన. కాలుతో తన్నుకుపోయే కాకులను సైతం ఆయన ఆహారం తెచ్చి ఇచ్చే వాటిగా మార్చాడు కదా. కాకోలం చేత ఆహారాన్ని తెప్పించాడు. చూడండి, కాకి బుద్ధి ఎట్లాంటిది, అది ఎప్పుడు ఎత్తుకుపోయేది, తెచ్చిపెట్టేది కాదు. ఎత్తుకుపోయే బుద్ధి కలిగిన కాకులు కూడా తెచ్చిపెట్టేటట్లు చేశాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది. అందుకే వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు కదా. ఇంకా నోటి మాట దేవుడు ఎంత గొప్పవాడు. ఇందులో నుంచి 7 పాఠాలు మనం నేర్చుకున్నాం. కట్టబడిన గాడిదగా ఉన్న మనలను విప్పడానికి ఆయన తన సేవకులను పంపాడు. మనం విప్పి తెస్తుండగా అపవాది అనుచరులు ఆటంకపరిచారు. మన రక్షణకు, మన విడుదలకు ఎంతో మంది ఆటంకం కలుగజేశారు. అయినా ప్రభువు నామమును బట్టి, ప్రభు పేరట మనం విడిపించబడ్డాం. మనం ఆయనకు కావలసిన వారము. విడిపించబడి ఆయన దగ్గరకు తేబడిన మనము ఆయనను మన మీద కదా మోసుకున్న వారిగా, విమోచించబడిన మనం విమోచకుని మోసేవారిగా ఉన్నాం. విమోచకుని మోస్తూ ఆ విమోచకుని గూర్చిన సాక్ష్యాన్ని ప్రకటించే వారిగా ఉన్నాం. ప్రకటిస్తుంటుండగా ఆ విమోచకుని గూర్చిన సాక్ష్యం ప్రకటిస్తున్నప్పుడు మన హృదయాల నుండి మన హృదయాలను కృతజ్ఞతా స్తుతి ఆరాధన పెళ్ళుపుకుతుండగా, ఆనందముతో సంతోషముతో ఆయనను ఆరాధిస్తుండగా, ఆరాధికులైన మనలను అసూయపరులు కొందరు ఆటంకపరిచారు. మన విమోచనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు, వల్ల కాలేదు. ఆరాధనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు, అది కూడా సాధ్యం కాదు. అలాగున ఆయన మనం ఆరాధించేటట్లుగా చేయగా మన విమోచకుడు మన ద్వారా కదా, కట్టబడిన వారమైన మన ద్వారా ఆయన గొప్పదైన ఆరాధనను జరిగించుకుంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదా. ఈ మధ్యాహ్నపు వేళ
ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించిన విధానం, మన కట్లు విప్పిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. విమోచించబడిన వారి హృదయాల్లో ఆరాధన పెళ్ళుకుంటుంది. అసూయ పరుల యొక్క హృదయాలు కక్షతో కార్పణ్యంతో రగిలిపోతుంటే, ప్రియులారా వినండి, 41-42 వచనాలు. 41వ వచనం చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి కదా దానిని విషయమై ఏడ్చి, ఆయన ఏడ్చాడట. వీళ్ళందరూ సంతోషపడి నవ్వుతూ ఉంటే, ఆరాధిస్తుంటే అప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? 42వ వచనం. ఆ పట్టణాన్ని చూసి ఆయన, ఓ యెరూషలేమా, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే నీకు ఎంతో మేలు. నీవు కూడా ఈ సమాధాన సంగతులు తెలుసుకొని, నీవు కూడా ఈ విమోచకును గూర్చిన మెస్సయ్యను గూర్చినటువంటి సంగతులను తెలుసుకున్నా నీకు ఎంతో మేలు. కానీ నీ కనులకి ఇవి మరుగు చేయబడ్డాయే. నీవిప్పుడు నమ్మడం లేదే. నీవు కఠినపరుచుకున్నావు నీ హృదయాన్ని, రాయిలాగా మార్చేసుకున్నావు కదా. అయ్యో అయ్యో, ఎదుగో రాయి మీద రాయి. 44వ వచనం. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చుచున్నది. యెరూషలేము గతిని చూసి, యెరూషలేము స్థితిని చూసి ఆయన ఏడుస్తున్నాడు. నీవు ఇంకా మారు మనసు పొందలేదు, నీవు ఈ సమాధాన సంగతులను అంగీకరించలేదు కనుక నీ గతి ఏమవుతుంది? శత్రువు నీ చుట్టూ ముట్టడి వేసి గట్టు గట్టి, ఇదిగో రాయి మీద రాయి లేకుండా యెరూషలేము పట్టణాన్ని ప్రాకారాలను పడగొట్టి దేవాలయమును పడగొట్టి నాశనం చేస్తాడే. అయ్యో, నీ గతి అంతము, నీ గతి నాశనమే కదా అని నాశనమైపోతున్న యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకొని ఆయన అసూయ చేత అప్పగించే వారిని చూసి ఆయన ఏడుస్తున్నాడు. విమోచించబడిన మనము ఆనందంతో ఆరాధిస్తుంటే, ఆయనను వ్యతిరేకించే వాళ్ళ గతిని చూసి ఆయన ఏడుస్తూ బాధపడుతున్నాడు. నీవు కూడా తెలుసుకుంటే, నీవు కూడా విడిపించబడితే, నీవు కూడా మారు మనసు పొందితే, మీరు కూడా రక్షించబడితే మేలు కదా, మేలు కదా. కానీ నువ్వు మారు మనసు పొందడం లేదు, మార్పు చెందడం లేదు, రక్షించబడడం లేదు అని ఆ విమోచకుడు కఠిన హృదయులైన వారి విషయమై కంటతడి పెడుతున్నాం, కన్నీరు కాలుస్తున్నాం. వీళ్ళరా, ఈ మధ్యాహ్నం వేళ విమోచించబడిన మనం ప్రభుని ఆరాధిస్తుండగా ఇంకా విమోచించబడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారే. వాళ్ళని చూసి ఆయన ఏడుస్తున్నాడు. వారి విషయమై ఆయన ఏడుస్తున్నారు. అయ్యో అయ్యో, మీ అంతము నాశనమే కదా. యుగాలు తగులుబడి అగ్నిగుండానికి మీరు వెళ్ళిపోతారు కదా, నేనుండే స్థలానికి మీరు రాలేరు కదా. ఆయన ఏడుస్తున్నాడు. మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతే నేనుండే చోటుకి మీరు రాలేరు. ఏడుస్తున్నాడు ఆయన. ఇంకా విడిచిపెట్టడానికి ఇష్టం లేదా? ప్రభు ఏడుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలని ఆయన ఏడుస్తున్నాడు నీ కొరకు. ఇంకా నీ రక్షణ వాయిదా వేసుకుంటావా? ఇంకా వెనకేసుకుంటావా? ఇప్పుడు కావులే అనుకుంటావా? ప్రభు ఏడుస్తున్నాడు. నీ విషయం ఆయనకి ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే, భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకమందు దేవుడు తన దూతలతో కూడా సంతోషపడతాడట. ఆ సంతోషాన్ని ఆయనకి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావా? ప్రభా, నేను రక్షించబడుట ద్వారా నీకు సంతోషం అయితే నేను రక్షించబడతానని ముందుకు వస్తావా? యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతలు నశించిపోవడం నాకు ఇష్టము లేదు. వాడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనసు పొందడం నాకు సంతోషం. దేవునికి సంతోషాన్ని కలిగించే ఆ గొప్పదైన మారు మనసు నీవు కలిగి పొంది రక్షించబడి విమోచించబడి, ఇదిగో విమోచింపబడిన ఈ గుంపుతో కలిసి ఆ విమోచకుడైన దేవుడిని
హృదయపూర్వకంగా ఆరాధన చెల్లించే ఆ స్థితిని అనుగ్రహించమని మీరు ఈరోజు ఈ సమయంలో ప్రభుని అడుగు. ప్రభు తప్పక నీకు ఆ రక్షణ విమోచన అనుభవిస్తాడు. ప్రార్థన చేద్దాం.